ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ వరంగల్ అపోలో హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ లిమిటెడ్ అనుబంధంగా ఉన్న అపోలో డయాలసిస్ క్లినిక్స్ తన కొత్త డయాలసిస్ కేంద్రాన్ని అపోలో రీచ్ ఎన్ఎస్ఆర్ హాస్పిటల్లో చైర్మన్ ఎన్ సంపత్రావు విచ్చేసి ప్రారంభించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ మూత్రపిండ సమస్యలు ఎదుర్కొంటున్న రోగులకు అత్యుత్తమ డయాలసిస్ వైద్య సేవలు అందించడం, అధునాతన సాంకేతికతో నిర్మించబడిన ఈ సెంటర్లో అనుభవజ్ఞులైన నెఫ్రాలజిస్టులు మరియు ప్రత్యేక శిక్షణ పొందిన డయాలసిస్ సాంకేతిక నిపుణులు అందుబాటులో ఉంటారని, రోగులు ఇకపై ఆరోగ్యశ్రీ మరియు ఇతర ప్రధాన వైద్య బీమా పథకాల ద్వారా డయాలసిస్ సేవలను పొందవచ్చు. ఇది రోగుల కోసం ఆర్థికంగా సులభతరం చేస్తుంది. మా లక్ష్యం ప్రపంచ స్థాయి వైద్య సేవలు సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధముగా అపోలో డయాలసిస్ క్లినిక్ ప్రారంభించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో అపోలో డయాలసిస్ క్లినిక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎం సుధాకర్ రావు, డాక్టర్ నిర్మల్ పాపయ్య, ఎండి డిఎం, సీనియర్ నెఫ్రాలజిస్ట్, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ 2 సంవత్సరాలలో రెగ్యులర్ గా ఒకటి రెగ్యులర్ గా ప్రతి యూనిట్ ఓపెన్ చేసుకుంటూ ఈ రోజు డయాలసిస్ యూనిట్ కూడా సపరేట్ గా ఒక వార్డు ప్లాన్ చేసి పూర్తి స్థాయిలో 10 మిషన్లతోనే ఫస్ట్ ఫేజ్ లోనే ఈ రోజు ప్రారంభించడం జరిగింది. నిజంగా కూడా వారి సహకారం మాకు ఈ 2 సంవత్సరాల నుంచి చాలా చక్కగా ఉంది. ఒకటి ఎందుకంటే ఇప్పటిదాకా మన సుధాకర్ గారు చెప్పినట్టు నిజంగా డయాలసిస్ పేషెంట్లు ఒక అంబట్లో చూసుకుంటే ఇప్పుడు చాలా వరకు ఎక్కువగా ఉన్నారు. కానీ దానికి అనుగుణంగానే గవర్నమెంట్ కూడా ప్రతి మండల హెడ్క్వార్టర్లో కానీ కొన్ని హాస్పిటళ్లలో దాదాపు డయాలసిస్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు మన దగ్గర అంటూ మీరు చూసారు, దాదాపు మీడియా మిత్రులందరూ కూడా చెప్పేది ఏంటంటే మీరు ఇప్పుడు అక్కడ చూశారు గవర్నమెంట్ పరిస్థితి ఏంది, ప్రైవేట్ పరిస్థితి ఏంది. కాకపోతే అక్కడ ఫ్రీ ఉంది కాబట్టి మరి ఇక్కడ ఎట్లా అని మీరు క్వశ్చన్ మీ అందరికీ కూడా డౌట్ ఉంటుంది. అక్కడ ఏదైతుందో గవర్నమెంట్ ఫ్రీ ఉంది, మరి ఇక్కడ మీరు అంత ఆందోళనతో ఉన్నారు, మరి ఇదంతా బాగా ఖర్చుతో ముడుకున్న పని అంటే ఖర్చు ఉంటుంది, ఫ్రీ కూడా ఉంటుంది. ఫ్రీ ఏంటి, ఆరోగ్యశ్రీ ఉంది కాబట్టి డయాలసిస్ పూర్తి స్థాయిలోనే ఆరోగ్యశ్రీ పరిధిలో ఉంటుంది కాబట్టి 100% వాళ్ళకు ఫ్రీగానే మనం ఆరోగ్యశ్రీ కింద చేయడానికి వారు అంగీకరించారు, ఆమోదించారు. మేము కూడా దాన్ని అదే పద్ధతిలో కూడా తీసుకుంటున్నాం కాబట్టి దీనికి అందరికీ కూడా ఈ ఆరోగ్యశ్రీ సేవలను వినియోగించుకుంటూ మా డయాలసిస్ సెంటర్ ని కూడా మీరు వచ్చి మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు, ఎందుకంటే ఒక మాట మీకు చెప్పాలంటే గవర్నమెంట్ కు ప్రైవేట్ ఉన్న వ్యత్యాసం మీ అందరికీ తెలుసు, ఇక్కడ అందరికి దాదాపుగా అనుమానం తెలుసు. అక్కడికి వెళ్తే టైం కిల్, అంత ఈజీగా పట్టించుకోకపోవచ్చు, టైం అయితే కిల్ అవుతుంది. ప్రైవేట్ సెక్టర్ లో ఏంటి, రాగానే పేషెంట్ కోసం ఎదురు చూసేదేమో ప్రైవేట్ సెంటర్, పేషెంట్ వచ్చి వెయిట్ చేసేదేమో గవర్నమెంట్ సెంటర్. ఇది మీరు అవునన్నా కాదన్నా ఒప్పుకొని తీరాల్సిందే. మేమైతే గట్టిగా చెప్పాల్సిన దాచుకున్నాము. దయచేసి మీరందరూ కూడా మెయిన్ థింగ్ ఏంటంటే మీడియా ద్వారా ప్రచారం లేదు, మాకంటే పోటీ పడితే గవర్నమెంట్ బాధ లేదు, కానీ గవర్నమెంట్ చేస్తుంది, గవర్నమెంట్ కంటే ధీటుగా కూడా ప్రైవేట్ సంస్థలు కూడా చేస్తున్నాయి. కాబట్టి చైర్మన్ ఎన్ సంపత్రావు గారికి, అలానే నెఫ్రాలజిస్ట్ పాపయ్య గారికి, అలానే విచ్చేసిన అతిథులకు మరియు మీడియా ప్రతినిధులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు, ఎందుకంటే అపోలో హాస్పిటల్స్ ఎస్పెషల్ అపోలో డయాలసిస్ వింగ్ మొదటి క్లినిక్ వరంగల్ డిస్ట్రిక్ట్ లో ప్రారంభిస్తుంది. అది ఎన్ఎస్ఆర్ అతి ప్రాముఖ్యమైన ఎన్ఎస్ఆర్ గ్రూప్స్ సహకారంతో అపోలో డయాలసిస్ వైద్య సేవలను ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. మనందరం గమనించాల్సిన విషయం ఏంటంటే భారతదేశంలో ఉన్న ప్రజారోగ్య సమస్యలలో కిడ్నీ ఫెయిల్యూర్ చాలా ప్రధానమైనది. ఎందుకంటే దరిదాపుగా మనం స్టాటిస్టిక్స్ చూసినట్లయితే ప్రతి 10 లక్షల మంది జనాభాలో దాదాపు 800 మంది CKD అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ తో బాధపడుతూ ఉంటారు. అంతేకాకుండా అదే 10 లక్షల మందిలో 240 మంది
దాదాపు ఈఎస్ఆర్ అంటే ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ అనే సమస్య బాధపడుతుంటారు. వాళ్ళకి డయాలసిస్ ఇవ్వాలి, లేదంటే వాళ్ళ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. సో ఈ సమస్య రోజు రోజుకి పెరిగిపోతుంది అనమాట. సో దీన్ని ప్రధానంగా దృష్టి ఉంచుకునేసి ప్రభుత్వం కూడా అనేక కార్యక్రమాలు తీసుకొచ్చేసి ఫ్రీ డయాలిసిస్ కూడా అందిస్తుంది. కానీ ఈ సమస్య ఇంకా పెరిగిపోతా ఉంది. ఇంకొక స్టడీ కూడా చేశారనమాట. ఇంకో స్టడీ చేసింది ఏంటంటే అసలు ఈ చనిపోతున్న వాళ్ళలో డయాలసిస్ అనే కిడ్నీ సమస్యలతో ఎంతమంది చనిపోతున్నారు ఒక స్టడీ చేసినప్పుడు దాదాపు 1 మిలియన్ పాపులేషన్ లో 3 సంవత్సరాల కాలంలో 3% మంది కిడ్నీ సమస్యలతో చనిపోయిన వాళ్ళు ఉన్నారనమాట. సో ఈ సమస్య చాలా పెద్ద సమస్య. భారతదేశం వ్యాప్తంగా చూసినట్టు ఈ సమస్య పెరిగిపోతుంది అనమాట. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే హై బ్లడ్ ప్రెషర్, తర్వాత హై బీపీ. ఈ 2 సమస్యలు పెరిగిపోతున్నాయి. సో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే చేసినప్పుడు దాదాపుగా 12% మంది, 12% నుంచి 14% మంది ఈ హై బ్లడ్ ప్రెషర్ తో బాధపడుతున్నారు. అలానే దాదాపు 17% మంది బైపీటీతో బాధపడుతున్నారు. ఈ 2 సమస్యలు పెరిగిపోవడం వల్ల కిడ్నీ వ్యాధులు కూడా పెరిగిపోతున్నాయి. సో దానికి అనుగుణంగా యాక్చువల్ గా ఈ డయాలసిస్ ట్రైన్స్ ప్రారంభించాల్సి ఉంది. అంటే ఇండియా పాపులేషన్ మొత్తం చూసినట్టయితే దాదాపుగా భారతదేశానికి 1,10,000